నమస్తే వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్ నేను గౌతమి ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు మెగా గ్లోబల్ మెడిసిటీగా అమరావతి వైద్యారోగ్య శాఖ సమీక్షలో సీఎం సూచన దీపం 2 పథకం సిలిండర్లు అందజేసిన మంత్రి నాదెండ్ల వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని వెల్లడి సీఎంతో ఐసీఎంఆర్ బృందం భేటీ నరసరావుపేటలో బర్డ్ ఫ్లూ లేదని స్పష్టీకరణ మేయర్ ఎంపిక నిర్ణయం అధిష్టానానిదే కూటమిది ఒకే మాట అన్న జనసేన కార్పొరేటర్లు రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 100 నుండి 300 పడకల సామర్థ్యంతో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు స్థాపించేలా కార్యాచరణ రూపొందించాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించిన ఆయన రాష్ట్రంలో వైద్య సేవల్ని మరింత విస్తృతపరచాలన్నారు. మొత్తం 175 నియోజకవర్గాలకు గాను 100 పడకలకు పైగా సామర్థ్యం ఉన్న ఆసుపత్రులు ఇప్పటికే 70 వరకు ఉన్నాయని, మిగిలిన 105 నియోజకవర్గాల్లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మాణం జరిగేలా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. పీపీపీ పద్ధతిలో ఆసుపత్రులు నిర్మించి నిర్వహించేలా ఆలోచన చేయాలని, ఇందుకోసం ముందుకొచ్చే సంస్థలకు పరిశ్రమల తరహాలోనే సబ్సిడీలు ఇచ్చే విధానం రూపొందించాలని చెప్పారు. అమరావతిలో మెగా గ్లోబల్ మెడిసిటీ ప్రాజెక్టు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని, ప్రపంచ దేశాలన్నీ వైద్యం కోసం అమరావతి వచ్చేలా అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలని సూచించారు. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తిరుపతి శ్రీకృష్ణానగర్లో పర్యటించి దీపం 2 పథకం కింద లబ్ధిదారులకు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జులై వరకు దీపం పథకానికి అవకాశం ఉందని, ఈకేవైసీ చేసుకుంటే ఉచిత గ్యాస్ సిలిండర్ లభిస్తుందని చెప్పారు. 2,900 కోట్ల రూపాయలతో దీపం 2 పథకం కింద సిలిండర్లను అందజేస్తున్నామన్నారు. రైతుల నుండి 72,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని తెలిపారు. 74,000 మంది కొత్తగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారని, అర్హులైన వారికి మే నెల లోపల కొత్త రేషన్ కార్డులు అందజేస్తామని చెప్పారు. సచివాలయంలో అగ్ని ప్రమాదంపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు దీపం 2 పథకం కింద ఏదైతే ఎన్నికల ముందు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారితో కలిసి మేము కూటమి ప్రభుత్వంలో ఏర్పడకుండా ముందు ఇచ్చిన హామీ ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామనే కార్యక్రమాన్ని రెండో విడత ఈరోజు తిరుపతిలో ప్రారంభించుకోవడం ఎంతో అదృష్టంగా నేను భావిస్తున్నాను. మొదటి విడత కూడా స్వామివారి సన్నిధిలో ఇక్కడే ప్రారంభించాం. ఆ రోజు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఇచ్చాపురంలో దీపావళిలో ప్రారంభించిన ప్రోగ్రాం అద్భుతంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. 99,03,000 మందికి 780 కోట్ల రూపాయల సబ్సిడీతోటి ప్రతి ఇంటికి మేము దీపం గ్యాస్ సిలిండర్ సరఫరా చేయడం జరిగింది. రెండో విడతలో ఏప్రిల్ నుంచి జూలై వరకు ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది. వినియోగదారులందరూ కూడా ప్రత్యేకంగా మేము కోరేది, దయచేసి ఈ కార్యక్రమాల్లో మీరు భాగస్వాములు అవ్వండి. ఎవరికైతే అర్హత లేదని కొన్ని అనుమానాలు ఉన్నాయో మీరు ఈ కేవైసీ చేసుకుంటే తప్పకుండా మీకు కూడా ఆ అర్హత కలిగిన లబ్ధిదారులుగా లిస్టులో మీకు కూడా వస్తుంది. చేర్చుకోవడంలో పెద్ద ఇబ్బంది లేదు, ఎందుకంటే ఈరోజున్న గ్రామ సచివాలయం, వార్డు సచివాలయంలో మీరు ఆ మొబైల్ యాప్లో చెక్ చేసుకోవచ్చు. లేదా మీరు మన వాట్సాప్ ద్వారా మీరు మీ సమాచారం పంపిస్తే తప్పకుండా మీకు సమాధానం తక్షణమే దొరికే విధంగా ఏర్పాటు చేశాం. కొత్తగా 2 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఈ 3 నెలల్లో వచ్చినాయి అనేది ఈ 3 గ్యాస్ కంపెనీలు మా దృష్టికి తీసుకొచ్చాయి. హెచ్పిసిఎల్ కానివ్వండి, బీపీసీఎల్ కానివ్వండి, ఐఓసీఎల్ కానివ్వండి. సో ఈ 3 కంపెనీల ద్వారా కూడా ఎక్కడా పొరపాటు లేకుండా ప్రతి ఒక్కరు వినియోగదారుడికి వాళ్ళ ఇంటికి వచ్చి ఈ గ్యాస్ సిలిండర్ ఇచ్చేటట్టు ఒక అద్భుతమైన కార్యక్రమం ఈ సంవత్సరంలోనే, అంటే ఈ 2025, 2026 ఆర్థిక సంవత్సరంలో 3 గ్యాస్ సిలిండర్లు 4 నెలలకు ఒకసారి మా కూటమి ప్రభుత్వం అందించబోతోంది. సుమారు 2,900 కోట్ల రూపాయలు వీరికి సబ్సిడీ రూపంలో ఆల్రెడీ మేము బడ్జెట్లో కేటాయించుకుని అడ్వాన్స్గా ఈ ఆయిల్ కంపెనీలకి మేము ముందుగానే నగదు జమ చేసి లబ్ధిదారులకి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా చేసేటట్టు ఒక అద్భుతమైన కార్యక్రమం తీసుకెళ్తున్నాం. ఈరోజు తిరుపతిలో మా గౌరవ శాసనసభ్యులు శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా చంద్రగిరి శాసనసభ్యులు నానిగారి ఆధ్వర్యంలో, మా ప్రభుత్వ విప్ శ్రీధర్ గారు, జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఇక్కడ మా పార్టీ పెద్దలు, కూటమిలో ఉన్న నాయకులందరూ కూడా కలిసికట్టుగా గతంలో ఏ విధంగా మేము
ఒక చక్కటి సందేశం ఇచ్చే విధంగా ప్రజల పక్షాన్ని నిలబడ్డాం, పేద ప్రజలకి మేము అండగా నిలబడతాం అనే కార్యక్రమం ఏదైతే చేపట్టామో ఈరోజు వాస్తవంగా ఆ ఇంట్లో వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఒక సామాన్య కుటుంబం కష్టపడి వడ్రంగి పని చేసుకుంటూ తన పిల్లల్ని చదివించుకుంటూ ఎంత అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నాడో అతను నిజంగా మనం గర్వపడాలి. ఎల్ఎల్బి చదువుకోనే తపనతోటి మొదటి సంవత్సరం పూర్తి చేసుకుని ముందుకెళ్తున్నాడు. ఇద్దరు బిడ్డలను కూడా చదివించుకుంటున్న కుటుంబం. ఇటువంటి కుటుంబాలనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ P4 అనే కాన్సెప్ట్, అంటే సమాజంలో పేదరికం ఉండకూడదు, మనందరం కూడా ఒక కుటుంబాన్ని ఒక బంగారు కుటుంబంగా గుర్తించి వాళ్ళని మనం ఆదరించాలనేది ఆయన చేపట్టిన కార్యక్రమాన్ని ఇటువంటి కుటుంబాలకు ఉపయోగపడే విధంగా తప్పకుండా రాబోయే రోజుల్లో తీసుకెళ్తాం. అధికార యంత్రాంగం చాలా అప్రమత్తమై ప్రతి ఒక్క కుటుంబానికి ఆదుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకెళ్తున్నాం. మీరందరూ కూడా సహకరించమని, ఈ కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలని ప్రజలందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్, P4 తీసుకొచ్చి మీరు సమూలమైన మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు, కానీ అసలు అభివృద్ధి జరగాలని చెప్పి ఇప్పటికీ నర్సారావుపేటలో బర్డ్ ఫ్లూ వైరస్ లక్షణాలతో ఇటీవల బాలిక మృతి చెందిన ఘటనపై అధ్యయనం కోసం వచ్చిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR ప్రతినిధుల బృందంతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. బాలిక నుంచి సేకరించిన నమూనాలలో H5N1 లక్షణాలు బయటపడినప్పటికీ ఇతర అనారోగ్య కారణాలు కూడా బాలిక మరణానికి దారితీశాయని బృందం సభ్యులు సీఎంకు తెలిపారు. ఉడికించిన మాంసం తినడం, బాలికకు వ్యాధి నిరోధక శక్తి లేకపోవడం, లెప్టోస్పిరోసిస్, అపరిశుభ్ర వాతావరణం కూడా మృతికి కారణాలుగా తమ అధ్యయనంలో తేలిందని వారు సీఎంకు వివరించారు. బాలిక కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికుల నమూనాలు పరీక్షించామని, ఎవరికీ బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవని, దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు నివారించేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సీఎం వైద్యారోగ్య శాఖ అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. గ్రేటర్ విశాఖ మేయర్, డిప్యూటీ మేయర్లపై అవిశ్వాస తీర్మానం విషయంలో పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి వ్యవహరిస్తామని జనసేన కార్పొరేటర్లు ప్రకటించారు. కౌన్సిల్లో 11 మంది సభ్యుల బలం కలిగిన ఈ పార్టీ నేతలు ప్రజాస్వామ్యబద్ధంగానే వ్యవహరిస్తామని, క్యాంపు రాజకీయాలు చేయబోమని స్పష్టం చేశారు. కూటమి ధర్మానికి కట్టుబడి తమ పార్టీ పనిచేస్తుందని, అవిశ్వాస తీర్మానంపై ఏ విధంగా వ్యవహరించాలో అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయిస్తారని చెప్పారు. జనసేన పార్టీ PAC సభ్యుడు కోన తాతారావుతో సమావేశమైన అనంతరం ఆ పార్టీ కార్పొరేటర్లు బీశెట్టి వసంత, పీతల మూర్తి యాదవ్, కందుల నాగరాజులు తమ అభిప్రాయాలు వెల్లడించారు. నమస్కారం. ప్రత్యేకంగా మీడియా మిత్రులకి మా ఆహ్వానం మన్నించి మీరందరూ వచ్చారు. మీకు అందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. ఇవాళ ప్రత్యేకమైనటువంటి అంశం పైన ఈ మీడియా సమావేశం పెట్టడం జరిగింది. నగరపాలక సంస్థలో మేయరు, డిప్యూటీ మేయర్ల పైన అవిశ్వాస తీర్మానం సంబంధించి నోటీస్ కలెక్టర్ గారికి ఇవ్వటం, కలెక్టర్ గారు ఈ నెల 19వ తేదీన ప్రత్యేకంగా కౌన్సిల్ ఏర్పాటు చేయటం, దాని తాలూకా విషయాన్ని మీకు అందరికీ తెలుసు. అయితే దాంట్లో జనసేన పార్టీ పాత్ర ఏంటి, జనసేన పార్టీ నిర్ణయం ఏంటి, జనసేన పార్టీ కార్పొరేటర్లుగా ఏం చేయాలనుకుంటుంది. అందుకు మా వాళ్ళు, మా కార్పొరేటర్స్ అందరూ కూడా 11 మంది జనసేన పార్టీ ఉన్న కార్పొరేటర్లు అందరూ కూడా వారు పొద్దుటే సమావేశం అయ్యారు. వాళ్ళందరూ ఒక అభిప్రాయానికి వచ్చారు. వారు ఏం చేయాలని దానిపైన ఆ అభిప్రాయాన్ని వారు పూర్తిగా వెల్లడిస్తారు. ఒక 4 సభ్యులు ఆ అభిప్రాయం ప్రకారంగా మా జనసేన పార్టీ పాత్ర ఉండబోతుందని తెలియజేస్తున్నాను. మొదటగా మా పార్టీ ఫ్లోర్ లీడర్ శ్రీ బీశెట్టి వసంత లక్ష్మి గారిని మాట్లాడాల్సిన కోరుచున్నాను. ఏదైతే విశాఖ మహానగరపాలక సంస్థ పాలకవర్గం ఏర్పడి 4 ఏళ్ల వైసీపీ అవినీతి కబంధ హస్తాల్లోనిచ్చి బయటికి తీసుకురావాలని 100 కోట్ల రూపాయల TDRలని అక్రమంగా వైసీపీ నేతలు గత 4 ఏళ్ల పాలక మండలి సమావేశాలు నడుస్తుండగానే కనీసం కూటమి కార్పొరేటర్లు ఎవరికి తెలియకుండా అడ్డగోలుగా 100 కోట్ల రూపాయల TDRలు కట్టుబెట్టడం వైనం కానీ G20 పేరుతో కోట్ల రూపాయలు
వైసీపీ కార్పొరేటర్లో 4 షాడో మేయర్లు దోచుకున్న వైనం కానీ, అలాగే ఏదైతే ప్రభుత్వం నిర్దేశించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ప్రాజెక్టులను బలవంతంగా జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి నేతృత్వంలో దోచుకొని విశాఖ మహానగరపాలక సంస్థ యొక్క ధనాన్ని అడ్డగోలుగా దోచుకున్న వైనాన్ని దృష్టిలో పెట్టుకొని జనసేనాని పవన్ కళ్యాణ్ గారు, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కూటమి ప్రభుత్వం ఏర్పడంగానే విశాఖ నగర ప్రజలకి పారదర్శకమైనటువంటి పాలన, అభివృద్ధితో కూడుకున్నటువంటి పాలన అందించాలంటే అవినీతితో కూడుకుపోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేయర్ని, డిప్యూటీ మేయర్ని దించాలి, నగరాన్ని అభివృద్ధి చేయాలి, నగరానికి అనేటువంటి ప్రాజెక్టులు తీసుకురావాలి. మీడియా సోదరులందరూ కూడా నమస్కారం. విఐసి సభ్యులు సోదరులు మోహన్ తాతారా గారికి, సహచర కార్పొరేటర్లందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం, మరి గత ప్రభుత్వం 4 ఏళ్ల పాలనలో పూర్తిగా కూడా దివాలా కోరుతనం తీసి మరి రాష్ట్రాన్ని కానీ విశాఖపట్నాన్ని పూర్తిగా కూడా అప్పులు ఉబ్బులో దించేసేసి అభివృద్ధి అనేది లేకుండా చేసినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ మేయర్ గారు కానీ, డిప్యూటీ మేయర్లు కానివ్వండి, వీళ్ళందరూ కూడా చేసినట్టు అవినీతిని బయట పెట్టాలని ఒక ఆలోచనతో, అదేవిధంగా మరి మేయరు, డిప్యూటీ మేయర్లపై అవిశ్వాస తీర్మానం పెట్టి మరి తప్పనిసరిగా మాకు పూర్తి మెజారిటీ ఉంది, మంచి మెజారిటీతో మరి మేయరు, డిప్యూటీ మేయర్లు మేము కైవసం చేసుకుంటాం. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, అటు పెద్దలు మరి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మాటే మా శిరోధార్యం, ఆయన ఏం చెప్తే అదే జరుగుతుంది. రేపు రానున్న రోజుల్లో కూడా మేయర్ కానివ్వండి, డిప్యూటీ మేయర్ కానివ్వండి, మరి సార్ పవన్ కళ్యాణ్ గారు ఎవరి పేరు సూచిస్తే వాళ్ళే మరి మేయరు, డిప్యూటీ మేయర్లు అవుతారు. అదేవిధంగా ఈ విశాఖపట్నాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలి. ఎందుకంటే విశాఖపట్నాన్ని పూర్తిగా కూడా ధ్వంసం చేసి ల్యాండ్, శాండ్, మైను ఏది తేడా లేకుండా దాచుకున్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఇవాళ గాలి కొట్టుకుపోయింది. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలందరూ సుఖంగా, సంతోషంగా ఉన్నారు. మరి రేపు రానున్న రోజుల్లో విశాఖపట్నాన్ని ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి విశాఖపట్నం వైపు మరి రాష్ట్రం కాకుండా దేశం మొత్తం మీద కూడా విశాఖపట్నం వైపు చూస్తున్నారు. కాబట్టి విశాఖపట్నాన్ని అభివృద్ధి పరచుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి రేపు రానున్న మేయర్ కానీ, డిప్యూటీ మేయర్లు కానీ మీ అంతా కూడా మంచి సపోర్ట్ చేసి మరి విశాఖపట్నాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తాం. ఈ సందర్భంగా తెలుసు. రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ, సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు, మున్సిపల్ శాఖ డైరెక్టర్ సంపత్ కుమార్లతో కలిసి బెంగళూరులో పర్యటించారు. బెంగళూరులోని ప్రముఖ రియల్ ఎస్టేట్ అసోసియేషన్లు, రియల్టర్స్ తో మంత్రి, అధికారులు సమావేశమయ్యారు. రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కోసం తీసుకున్న మోడల్స్ ను వారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అమరావతిలో కూడా ప్రైవేటు సంస్థల ద్వారా రియల్ ఎస్టేట్ అభివృద్ధి చేసేలా ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగానే బెంగళూరులో మోడల్స్ ను పరిశీలించినట్టు తెలుస్తోంది. మహావిశాఖ మేయర్గా గొలగాని హరివెంకట కుమారి పూర్తికాలం పదవిలో కొనసాగుతారని, ఆమెపై ప్రవేశపెట్టే అవిశ్వాసం వీడిపోతుందంటూ వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ధీమా వ్యక్తం చేశారు. కౌన్సిల్లో బలం లేకుండా జిల్లా కలెక్టర్ కు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వడం చెల్లదని ఆయన పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో తప్పుపట్టారు. వైసీపీకి బలం ఉన్నప్పటికీ కూటమి కార్పొరేటర్లు నోటీసులు ఇచ్చారంటే అర్థం ఏంటని ఆయన ప్రశ్నించారు. మహావిశాఖ నగరపాలక సంస్థ మొత్తం మేయర్పై అవిశ్వాసం తెలుపుతోందని నోటీసులో పేర్కొన్నారని, ఇది వ్యవస్థను తప్పుతోవ పట్టించడం కాదా అని నిలదీశారు. అంతకు ముందు పార్టీ కార్యాలయంలో బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పించారు. సరే, అదే సో కొన్ని అంటే అలా వాస్తవానికి నిన్న మొన్న అనేక సందర్భాల్లో చెప్పాం. అది జీవీఎంసీలో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో కూటమి పార్టీలకి, అది ఉన్నటువంటి 3 పార్టీలు ఏవైతే కూటమిగా ఉన్నాయో ఆ 3 పార్టీలకి బలం లేనప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి సభ్యులు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సభ్యులు మేయర్గా ఉన్నటువంటి తరుణంలో వారి మీద నో కాన్ఫిడెన్స్ అనేటువంటి దానికి వారు లేఖనివ్వడం జరిగింది. సరే, వారికి బలం ఉండి, వారికి అవకాశం ఉండి, మాకు బలం లేకపోతే వారు నోటీస్ ఇచ్చినా పర్వాలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం ఉన్నా సరే వారు నోటీసులు ఇచ్చారంటే ఏ ఉద్దేశంతో ఇచ్చారనేటువంటి దాని మీద అనేక సందర్భాల్లో దీని మీద మాట్లాడాం.
ఏ రకంగా బెదిరింపులు చేస్తూ ఉన్నారు, ఏ రకంగా దౌర్జన్యం చేస్తూ ఉన్నారు, ఏ రకంగా వారిని ప్రలోభ పెడతా ఉన్నారు అనేటువంటి విషయాలు కూడా మాట్లాడాం. తీరా నిన్న కలెక్టర్ గారు 4 రోజుల క్రితం డేట్ కూడా అనౌన్స్ చేశారు. రేపు ఏప్రిల్ 19వ తారీఖు ఉదయం 11 గంటలకి మేయర్ గారి మీద ఇచ్చినటువంటి అవిశ్వాస తీర్మానానికి అవిశ్వాసానికి ఆ రోజు ఎన్నిక ఉంటుందనేటువంటి విషయాన్ని వారు తెలియజేయడం జరిగింది. సో లెటర్ అండ్ స్పిరిట్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా వెళ్ళాలి తప్ప లెటర్లో వారు మెన్షన్ చేసింది ఏంటి, ఇవన్నీ కూడా కొంత కార్పొరేట్లకు ఇచ్చినటువంటి నోటీసులు. సరే, నోటీసులో వారు మెన్షన్ చేశారు. ఇందులో జత చేసినటువంటి కాపీలో తీర్మానం అని చెప్పి రెజల్యూషన్ అని చెప్పి ఒకటి మెన్షన్ చేశారు. మహావిశాఖపట్నం నగరపాలక సంస్థ కౌన్సిల్ మేయర్ శ్రీ గొలగాని హరివెంకట కుమారిపై అవిశ్వాసం ప్రకటిస్తుంది అనేటువంటిది వాళ్ళు పొందుపరిచినటువంటి అంశం. మహావిశాఖ నగరపాలక సంస్థ మేయర్ హరివెంకట కుమారి గారి మీద అవిశ్వాసం ప్రకటించట్లేదు. మహావిశాఖ నగరపాలక సంస్థ అంటే 98 మంది సభ్యులు వస్తారు. అందులో మిగిలినటువంటి 13 మంది ఎక్స్ ఆఫీషియో మెంబర్స్ కూడా వస్తారు. కానీ లేఖ ఇచ్చింది ఎంతమంది? మీరేమో ఇచ్చినటువంటి ఫ్రంట్ నోటీసులోనేమో 58 మంది ఆవిడ మీద అవిశ్వాస తీర్మానం పెడుతూ సంతకాలు పెట్టారని చెప్పి ఇచ్చారు. అంశంలోకి వచ్చేసరికి ఏమో మహావిశాఖపట్నం నగరపాలక సంస్థ మొత్తం కూడా ఆవిడ మీద అవిశ్వాస తీర్మానం పెట్టినట్టు ఇచ్చింది. సో ఈ రకమైనటువంటి కన్ఫ్యూజన్స్ని అది మరి కలెక్టర్ గారు సరిచేయాలో లేకపోతే లేఖలు ఇచ్చినటువంటి నోటీసులు ఇచ్చినటువంటి అధికారులు సరిచేయాలో, ఈ రకమైనటువంటి కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. సరే, ఏ కన్ఫ్యూజన్స్ ఉన్నా, వాళ్ళు ఏ రకంగా లెటర్ ఇచ్చినా, ఏ రకంగా వాళ్ళకి నచ్చినటువంటి నోటీసులు ఇచ్చినా చివరికి 19వ తారీఖు ఎన్నిక జరగాల్సిందే. ఎన్నిక జరిగినప్పుడు వాళ్ళకి 2/3 మెజారిటీ వరకు ఉంటే వారు అవిశ్వాసం అనేటువంటిది నెగ్గుతారు. 2/3 మెజారిటీ లేకపోతే అవిశ్వాసం వీగిపోతుంది. వారికి అవసరమైనటువంటి నెంబర్స్ లేవు. మాకు కావాల్సినటువంటి బలం మాకుంది. అవిశ్వాసం అనేటువంటిది 100కి 100 పాళ్ళు వీగిపోతుంది. హరివెంకట కుమారి గారు మేయర్ గారే రానటువంటి సంవత్సర కాలం కొనసాగుతారనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకున్నటువంటి బలం, మాకున్నటువంటి నెంబర్సు, మాతో ఉన్నటువంటి కార్పొరేటర్ల తాలూకా వారి నిబద్ధతతో డెఫినెట్గా మేము దాన్ని కొనసాగిస్తాం. ఇంకో సంవత్సర కాలం కూడా మా మేయర్ గారు కొనసాగుతారనేటువంటి నమ్మకం పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. థ్యాంక్ యూ. దేశ సర్వతోముఖాభివృద్ధికి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ ఎనలేని సేవలు అందించారని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ అన్నారు. మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతిని ఇబ్రహీంపట్నంలో ఈ రోజు ఘనంగా నిర్వహించారు. శక్తినగర్ లో ఉన్న బాబు జగజ్జీవన్ రామ్, అంబేద్కర్ విగ్రహాలకు ఎమ్మెల్యే, పలువురు నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బాబు జగజ్జీవన్ రామ్ దేశానికి తొలి కార్మిక మంత్రిగా విలువైన సేవలందించారని వక్తలు అన్నారు. కమ్యూనికేషన్స్, రైల్వే, రవాణా, ఆహార, వ్యవసాయం, రక్షణ వంటి కీలక శాఖల బాధ్యతలు కూడా ఆయన నిర్వహించారని చెప్పారు. రెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ కళాశాలలో జరిగిన అక్రమ నియామకాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీవీఎం, ఎస్ఎఫ్ఐ, జీవీఎస్, బీడీఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మెడికల్ కళాశాల ముట్టడి జరిగింది. దీనిని పోలీసులు అడ్డుకోవడంతో విద్యార్థులు కళాశాల వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ మెడికల్ కళాశాలలో అవుట్సోర్సింగ్ పద్ధతిలో పూర్తిగా అక్రమ నియామకాలు చేశారని అన్నారు. ఇదే విషయమై గతంలో కలెక్టర్ను, ఎస్సీ, ఎస్టీ కమిషన్ను కలిసి ఫిర్యాదు చేయడంతో కమిషన్ కళాశాల అధికారులకు నోటీసులు ఇచ్చారని గుర్తు చేశారు. ఈ కళాశాల ఉద్యోగులు తమ బంధువులను నిబంధనలకు విరుద్ధంగా నియమించినందున కళాశాల ప్రిన్సిపల్ను వెంటనే సస్పెండ్ చేసి విచారణ జరిపి క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. మెడికల్ కళాశాలలో అక్రమ నియామకాలు చేపడుతున్నారని గత 2 నెలల నుంచి విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు పోరాటం చేస్తూ ఉంటే కలెక్టర్ నిమ్మకు నేతగా ఆఫీస్ ఛాంబర్లకు కొని చూసుకున్నారు తప్ప చర్యలు తీసుకోలేకపోయారు. మేము గతంలో కూడా ఇదే ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇదే కళాశాల ప్రిన్సిపాల్ నోటిఫికేషన్ అర్హత లేకున్న వాళ్ళకు, అలాగే నోటిఫికేషన్ ఇచ్చి అర్హత లేని వారికి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళని పూర్తి డబ్బులు తీసుకొని ఈ ఏజెంట్ల పేరుతోని కామారెడ్డి మ్యాన్ పవర్ ఏజెంట్స్ తోని పూర్తిగా డబ్బులు వసూలు చేసి నిరుద్యోగుల పొట్టలు కొడతా ఉన్నారు. ఇదే గతంలో కలెక్టర్ ఫిర్యాదు చేసాం, ఈ ప్రిన్సిపల్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ పూర్తిగా అర్హత లేని వారికి ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు. ఇది పద్ధతి కాదు. ఎందుకంటే తెలంగాణ సాధించుకో, తెలంగాణలో నిరుద్యోగులకు అన్యాయమైతా ఉంది. చదువుకున్న వాళ్ళు నిరుద్యోగుల మిగిలిపోయి వాళ్ళకు ఏది జీతాలు జీతాలు చేస్తా ఉన్నారు. వాళ్ళకి సరైన ఉద్యోగం కల్పించాలని బీఎస్సీ కానీ, అలాగే డిఎంఎల్టీ కానీ, అలాగే మిగతా
డిఎన్ఎం కానీ జేఎన్ఎం కానీ చేసిన వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకుండా BA BCom అలాగే BA మిగతా కోర్సు వాళ్ళకు ఈరోజు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళ నుంచి లక్షలాది రూపాయలు 2 లక్షల నుంచి 5 లక్షల వరకు వసూలు చేసుకొని వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇదే విషయము మేము చాలాసార్లు సెక్రటరీ గారికి విన్నవించడం జరిగింది, కలెక్టర్ విన్నవించడం జరిగింది. కానీ ఎవరు కూడా స్పందించకపోవడం జరుగుతూ ఉంది. కలెక్టర్ కూడా మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, మీ పాత్ర ఉందా, ఉంటే ఇక్కడ మాకు చెప్పండి, మేము బరాబర్ మీ మీద పోరాటం చేస్తా ఉన్నాం. అలాగే ఈ ప్రిన్సిపాల్ వెంటనే సస్పెండ్ చేయాలా, లేకపోతే ఈ రోజు నిరసన చేస్తా ఉన్నాం. రేపు మాత్రం ఛాంబర్లో వచ్చి మీ ఏదైతే నిరుద్యోగులను ఇబ్బంది పెడతా ఉన్నారో మీ భరతం పెడతామని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఈ పూర్తిగా క్వాలిఫై ఎవరైతే ఏజెన్సీ రద్దు చేయాలా, అలాగే ప్రిన్సిపాల్ ని సస్పెండ్ చేసి ఈ నియామకాలపై విచారణ చేపించి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తాం. కారులో మంటలు చెలరేగిన సంఘటన కామారెడ్డి జిల్లా కాసంపల్లి గ్రామ శివారులోని హైవేపై చోటు చేసుకుంది. ఇక్కడి జాతీయ రహదారిపై తెల్లవారుజామున స్కార్పియో కారులో ఒక్కసారిగా పొగలు వచ్చాయి. ఇది గమనించిన డ్రైవర్ అప్రమత్తమై కారును రోడ్డు పక్కన నిలిపివేశారు. ప్రమాదం సంభవించినప్పుడు కారులో 6 ప్రయాణిస్తున్నారు. దీంతో మిగతా వ్యక్తులు కూడా కారులో నుంచి బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకుని సంఘటనా స్థలానికి ఫైర్ ఇంజిన్ సిబ్బంది, హైవే పోలీసులు, స్థానిక దేవునిపల్లి పోలీసులు చేరుకుని మంటలు ఆర్పివేశారు. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పూసుగూడెం గ్రామంలో ప్రమాదవశాత్తు ఒక పూరిల్లు దగ్ధమైంది. అగ్ని ప్రమాదానికి నష్టపోయిన చల్లా రామకృష్ణ కుటుంబాన్ని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పరామర్శించారు. అక్కడే ఉన్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ కు ఇంటి నష్టాన్ని అంచనా వేసి పై అధికారులకు వివరాలు అందజేయాలని సూచించారు. అలాగే వచ్చే ఇందిరమ్మ ఇళ్లలో వీరికి మొదటి ప్రాధాన్యతనివ్వాలని ఆయన ఆదేశించారు. బాధితురాలికి ఎమ్మెల్యే 5,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. మా ఇల్లు ఫస్ట్ మనకే వచ్చే అవకాశాలు చెప్పారు సార్. అందరినీ కమ్ముకుంటారు. ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండల కేంద్రంలో కరపత్రాల ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సనప కోటేశ్వరరావు మాట్లాడుతూ ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు తుడుందెబ్బ రాష్ట్ర మహాసభలను కొమరంభీం పోరాట పురిటిగడ్డ అయిన జోడెన్ ఘాట్ లో నిర్వహిస్తామని తెలిపారు. ఈ సభలను జిల్లాలోని ఆదివాసీలు, విద్యార్థి సంఘం నాయకులు, తుడుందెబ్బ నాయకులు, మహిళా నాయకులు, మేధావులు విజయవంతం చేయాలని కోరారు. ఈరోజు లక్ష్మీదేవిపల్లి మండలంలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర మహాసభల కరపత్రాలను ఆవిష్కరించడం జరుగుతుంది. ఈ యొక్క రాష్ట్ర మహాసభలు ఏప్రిల్ 12, 13, 14న మరి ఆదివాసీ పోరాట యోధుడు కొమరంభీం అయినటువంటి ఆయన పోరాట పురిటిగడ్డలో జోడెన్ ఘాట్లో రాష్ట్ర మహాసభలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ సందర్భంగా రాష్ట్ర జిల్లా నాయకులు అందరూ కలిసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఈ కరపత్రాలను రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఆదివాసీలు మరి ఈ యొక్క సభలను, మహాసభలను జయప్రదం చేయాలని ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకు, ఆదివాసీ సమాజానికి మరి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే ఆదివాసీలు తరుణంలో మరి ఒక్కొక్కటి 1/70 కావచ్చు, పెసా చట్టం కావచ్చు, ఈ చట్టాలన్నీ నిర్వీర్యమైపోతూ ఉన్న ఏజెన్సీలు మరి వీటన్నిటిపైన కూడా మనం అక్కడ ఆదిలాబాద్ జోడెన్ఘాట్ ప్రాంతంలో చర్చించి తర్వాత ఆదివాసీ ఉద్యమాన్ని భద్రాద్రి జిల్లాలో ఉధృతంగా తీసుకుపోతామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అలాగే ఈ యొక్క సమావేశానికి జిల్లా నుండి, భద్రాద్రి జిల్లా నుండి మహిళా సంఘ నాయకులు, విద్యార్థి సంఘ నాయకులు, అలాగే ఆదివాసీ తుడుందెబ్బ నాయకులు అందరూ కూడా తరలి వచ్చి ఈ యొక్క మహాసభలను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. జై ఆదివాసీ, జై ఆదివాసీ. ప్రభుత్వ శాఖల నడుమ కొరవడిన సమన్వయ లోపంతో భీమడోలు మండలం గుండుగొలను వద్ద ఏలూరు కాలువపై అసంపూర్తిగా నిలిచిన వంతెన నిర్మాణ పనులను కొలిక్కి తీసుకువచ్చే దిశగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో ఇక్కడ వంతెన నిర్మాణానికి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా 3.40 కోట్లు మంజూరు చేసింది.
కానీ ఈ వంతెన కోసం అనుమతి తీసుకోనందున తక్షణం పనులు నిలిపివేయాలని ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఫలితంగా స్లాబ్ దశ వరకు చేరిన వంతెన నిర్మాణ పనులు అసంపూర్తిగా నిలిచాయి. దీంతో ప్రజలు వ్యతిరేక దిశలోనే జాతీయ రహదారి మీదుగా గుండుగొలను వైపు రాకపోకలు సాగిస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు. స్థానిక ప్రజలు, నాయకులు సమస్యను ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ దృష్టికి తీసుకువచ్చారు. తక్షణం స్పందించిన ఆయన ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ తో చర్చిస్తానని అక్కడ ప్రజలకు ఎంపీ భరోసా ఇచ్చారు. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం మురారి గ్రామంలో కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె పండుగ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది. టీడీపీ యువ నాయకుడు మురారి గ్రామ ఉప సర్పంచ్ జాస్తి వసంత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జగ్గంపేట శాసనసభ్యుడు టీటీడీ బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ 1,50,00,000 రూపాయలతో నిర్మించిన సిమెంట్ రోడ్డు, సీసీ డ్రైన్లు ప్రారంభించారు. ముందుగా గ్రామంలోని టీడీపీ కార్యాలయం వద్ద ఎన్టీ రామారావు విగ్రహానికి, అలాగే కందుల కొండయ్య దొర విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం తమ స్కూల్కి రోడ్లు వేయించినందుకు ఎమ్మెల్యే నెహ్రూకు స్కూల్ విద్యార్థులు థ్యాంక్ యూ ఎమ్మెల్యే సార్ అనే ప్లకార్డులతో ఘన స్వాగతం పలికి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ప్రభుత్వ అధికారులందరినీ ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన 10 నెలల కాలంలోనే 25 కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో అభివృద్ధి పనుల్లో మొదటి విడతగా మిగిలి ఉన్న సిమెంట్ రోడ్లు వేశామని గుర్తు చేశారు. నియోజకవర్గంలోని బీటీ రోడ్లు కూడా నిర్మాణంలో ఉన్నాయని, రెండో సంవత్సరంలో సిమెంట్ కాలువలు నిర్మించడానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. దీనికి ప్రాధాన్యత మీకు తెలుసు, ఇదే మెయిన్ రోడ్ మురారికి. దీని దగ్గర చంటి పిల్లలు చదువుకునేటటువంటి హై స్కూల్ ఉంది. ఈ 600 మీటర్ల పొడవున్నటువంటి రోడ్డు 1,50,00,000 రూపాయలతోటి ఇవాళ మనం నిర్మాణం చేస్తాం. 2 సైడ్స్ డ్రైన్స్ పెట్టి, పక్క డ్రైన్స్ని, సిమెంట్ రోడ్ కూడా చాలా పక్కగా స్టాండర్డ్గా చేసినటువంటి పరిస్థితి ఉంది. దీని మీద పనిచేసినటువంటి నాయకుల్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. పని చేయడానికి అవకాశం కల్పించినటువంటి అధికారులు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ, ఎంఆర్ఓ, ఎండిఓ, అలాగే ప్రధానంగా ఇందులో భాగస్వామ్యం ఎన్ఆర్జీసీ డిపార్ట్మెంట్. ఎన్ఆర్జీసీ నుంచి వచ్చినాయి మనకి అంటే వర్క్ కాంపోనెంట్, ఎన్ఆర్జీసీ లేబర్ కాంపోనెంట్ ఎంత పనిచేస్తే దానికి 40% వర్క్ కాంపోనెంట్ మనకు నిధులు వచ్చేటట్టు పని. ఆ రకంగా ఎన్ఆర్జీసీ నిధులను మనం ఎక్కువ ఇక్కడ లేబర్ కాంపోనెంట్లో ఉపయోగించుకున్నాం కాబట్టి ఎక్కువ నిధులు మనం రావడానికి అవకాశం కలిగింది. ఇంకా గోకవరం మండలం ఉంది. గోకవరం మండలంలో అయితే ఒకే మండలం, అది రాజమండ్రి జిల్లాకు సంబంధించి ఉంది. ఆ మండలం ఒకటి ఉండడంలో ఇక్కడికంటే ఎక్కువ నిధులు తెచ్చుకోగలిగారు. 11 కోట్ల రూపాయలు సిమెంట్ రోడ్లకి తెచ్చుకోవడం జరిగింది. అవన్నీ కూడా కంప్లీట్ అయిపోతున్నాయి. అందులో ప్రధానంగా కలియుగ వైకుంఠ వాసుడైనటువంటి వెంకటేశ్వర స్వామి గుడి ఏదైతే ఉందో కంటికొండ, ఆ గుడికే మొట్టమొదటి వరకు మనం స్టార్ట్ చేసాం. మన నియోజకవర్గంలో 3,75,00,000 రూపాయలతోటి గోకవరం నుంచి ఆ గుడి వెంకటేశ్వర స్వామి పాదాలు సిమెంట్ రోడ్ వేసాం. అంటే అక్కడి నుంచి ప్రారంభమైన అభివృద్ధి అన్నది ఆయన ఆశీస్సులతోటి తిరుగు లేకుండా ముందుకెళ్తుంది. మళ్ళీ సెకండ్ ప్రపోజల్ కూడా ఇప్పుడు ఇవ్వడం జరిగింది. సెకండ్ ప్రపోజల్ కూడా తొందరలోనే శాంక్షన్ అయి వస్తాయి. ఆ వచ్చిన తర్వాత మిగిలినటువంటి మొన్న ఒక 5 గ్రామాలకు అసలు ₹1 కూడా ఇవ్వలేదు. ఆ గ్రామాలకు ముందు ప్రాధాన్యత ఇస్తాం. మిగిలిన ఎక్కడ అవసరం ఉందో అక్కడ చేసుకుంటూ వెళ్తాం జరుగుతుంది.
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ఒమ్మంగి గ్రామంలో ఇటీవల విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల నష్టపోయిన 2 కుటుంబాలను ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీ నేత ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ముదునూరి మురళీకృష్ణంరాజు పరామర్శించారు. గ్రామానికి చెందిన మొగిలి కృష్ణ, మొగిలి పెద్ద సత్తిబాబులకు చెందిన 2 పూరిళ్లు ప్రమాదం వల్ల దగ్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన ఆ 2 కుటుంబాలకు 50 కేజీల బియ్యంతో పాటు 20,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. బాధితులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. బాధితులకు ప్రభుత్వం పక్కా గృహాలు నిర్మించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గవర్నమెంట్ అధికారులు ఎవరైనా వచ్చారు మీ దగ్గర? ఎంఆర్ఆర్ కానీ ఉన్న అధికారులు కానీ ఎవరు రాలేదు. అన్నారు కానీ డబ్బులు కూడా కలిపి మొత్తం అన్ని కలిపి కాపాడుతూ సామాన్లు చెప్పండి. ఇంకా సామాన్లు ఎన్ని కూడా కలిపి ఏం మిగలేదు. ఒకసారి అలాగే ఒకసారి కాకినాడ జిల్లా గండేపల్లి మండలం మురారి గ్రామంలో గ్రామ ఉప సర్పంచ్ జాస్తి వసంత్ ఆధ్వర్యంలో రోడ్డుకి మోక్షం కలిగిందని గ్రామానికి చెందిన బుల్లియ దొర తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోడ్డు మోకాళ్ల లోతు ఉండేదని, డ్రైనేజీతో రోడ్డు సమానంగా ఉందని గుర్తు చేశారు. దీంతో వర్షాకాలంలో నీరు రోడ్డుపైనే నిలిచిపోవడంతో పలు ఇబ్బందులు పడేవారమని ఆయన తెలిపారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూతో మాట్లాడి డ్రైనేజీ రోడ్డు నిర్మించామన్నారు. ఈ రోడ్డు ఈ తరానికి కాకుండా వచ్చే తరానికి కూడా పనిచేస్తుందని ఈ సందర్భంగా గ్రామ ఉప సర్పంచ్ జాస్తి వసంత్, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు నవీన్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోడ్డు చాలా అధ్వానంగా ఉండేదండి. ఈ రోజున మన ఉప సర్పంచ్ జాస్తి వసంత్ గారు వచ్చిన తర్వాత ఈ రోడ్డుకి ఒక విధమైన ఎలుగు వచ్చినట్టే లెక్కండి. మోకాళ్ళు ఉండేది, మోకాళ్ళలో ఉండి ప్రతి డ్రైనేజు రోడ్డు ఈక్వల్గానే సమానంగా వరద పోయేదండి. అలాంటిది దీన్ని ఏదో దారి చేయకపోతే పని అవుతున్న ఉద్దేశంగా పెట్టుకుని ఆయన కొత్తగా నెహ్రూ గారితో పోరాడి శాంక్షన్ చేయించి డ్రైనేజు ఏ రకంగా కట్టాలన్నది డ్రైనేజ్ కట్టి రోడ్డు మోకాలు ఎత్తి తక్కువ అంటే కనీసం 4 అడుగుల పైన 5 అడుగుల దగ్గరగా రోడ్డు ఎత్తు పెంచేశారండి. ఎత్తు పెంచి చాలా ఉంది. దీనికి ఈ తరం కాదు, మళ్ళీ వచ్చే తరానికి కూడా మోక్షం పొందినట్టే లెక్కండి. చాలా ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చిన్నవాడైన వసంత్ గారికి, నెహ్రూ గారికి, నవీన్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలంగాణ రాష్ట్రంలోని పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని టీచర్స్ కాలనీలో గల చౌక ధరల దుకాణంలో రేషన్ కార్డుదారులకు పంపిణీ చేస్తున్న సన్నబియ్యంను కొత్వాల పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు, కాంగ్రెస్ కార్యకర్తలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిల ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాల బాగోగుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. గతంలో రేషన్ కార్డుదారులకు దొడ్డుబియ్యం పంపిణీ చేసేవారని, గత ఎన్నికల వాగ్దానాల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టిందని అన్నారు. ప్రజలు సన్నబియ్యం పంపిణీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఇక్కడ
6 పథకాల ఆశాజ్యోతి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. 6 పథకాల ఆశాజ్యోతి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. కొత్తవాళ్ళ సీనియర్ నాయకత్వం. కొత్తవాళ్ళ సీనియర్ నాయకత్వం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం.